ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, మాజీ టీటీడీ సభ్యుడు సిట్ ముందుకు రానున్నారు. ఇప్పటికే కె శివకుమార్కు నోటీసులు సిట్ అధికారులు ఇచ్చారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సిట్ అధికారులు. యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, మాజీ టీటీడీ సభ్యుడు సిట్ ముందుకు రానున్నారు. ఇప్పటికే కె శివకుమార్కు నోటీసులు సిట్ అధికారులు ఇచ్చారు. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లిఖిత ఫోన్ లైన్లో అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరొకసారి కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, అంతేకాకుండా వ్యాపారవేత్తలు, ఇతర కీలక నాయకుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే వ్యవహారంలోనైతే పలువురు ఇప్పటికే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా విచారణకు పిలిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క యోగ తులసి ఫౌండేషన్ చైర్మన్ అయిన వ్యక్తిని కూడా పిలవడం కావచ్చు. శివకుమార్ ను కూడా హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనైతే విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఆయన సిట్ విచారణకు హాజరు కావాలంటూ ముందుగానే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులు అందుకున్న శివకుమార్ అయితే ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్ళడం, అందులో భాగంగానే ఈ యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఏదైతే జరిగిందో అందులో ట్యాప్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నెంబర్ల డేటాను తీసుకోవడం కావచ్చు, ఆ డేటాలతో కూడిన వ్యక్తులు అంటే ఎవరెవరైతే బడా నేతలు ఉన్నారో, అంతేకాకుండా వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్లకు సంబంధించిన కొంతమంది వ్యక్తులను కూడా అంటే ఫోన్ ట్యాప్ అయిన సమయంలో ఎవరెవరితోనైతే వాళ్ళు చాటింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫోన్ ట్యాకింగ్ విధానానికి సంబంధించి కూడా ఎవరెవరైతే ఆ సమయంలో ఆ లొకేషన్స్ లో కలిసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు పంపించిన వ్యక్తిని కూడా ఇటు యొక్క విచారణకు పిలుస్తూ వారి నుండి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా ఈ కేసు ఈ విధంగానే ఈ యొక్క విచారణలన్నిటికీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కొత్త సిట్ ఏర్పడిన తర్వాత ఈ యొక్క కేసీఆర్ ని, అలాగే కేటీఆర్ ని, హరీష్ రావును, సంతోష్ రావుని కూడా ఈ కేసుకు సంబంధించి విచారించడం కావచ్చు, గంటలు విచారించిన ఆ పరిస్థితి అయితే నెలకొంది. అయితే అనంతరం కేసీఆర్ అయిన కేటీఆర్ కూడా ఇప్పటికే ఈ యొక్క విచారణలో పాల్గొని అనంతరం బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మీడియా మిత్రులతో కూడా పంచుకున్న స్థితి అయితే నెలకొంది. అయితే ఈ యొక్క శివకుమార్ ఇప్పుడు ఎవరైతే నోటీసులు అందుకున్నారో అతను మరి మాజీ టీడీపీ సభ్యుడిగానైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. అతను ఏ విధంగా ఈ యొక్క కేసులో ఇరుక్కున్నాడు అని అంటే అతను ఈ ఫోన్ డేటా ప్రకారం అయితే కొందరితో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఆ కొందరు ఎవరు, ఏ సందర్భాల్లో మాట్లాడారు, అతన్ని లోపలకు తీసుకెళ్లి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, వాటికి శివకుమార్ ఏ విధంగా సమాధానాలు చెప్తున్నాడు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొన్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసును ఈ సంవత్సరమైనా పూర్తి చేయాలని అయితే సిట్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఇప్పటికీ కీలక అంశాలను కూడా సేకరించినట్లుగా, అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తిగా ఈ కేసులో వివిధ కోణాల్లోనైతే ఈ కేసును విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో అవినీతి ఏదైతే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో భారీగా మనీ చేతులు మారింది, మనీ లాండరింగ్ అనేది కూడా ఒకటి జరిగిందంటూ కూడా వినిపిస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలతోనే ఈ కేసును బయట పెడతామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి సిట్ ఈ యొక్క విచారణకు సంబంధించి కొద్ది రోజులు గ్యాప్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం ఈ గ్యాప్ తర్వాత మళ్ళొకసారి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి నోటీసులు వెళ్తున్నాయి. మళ్ళీ యొక్క బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో బడా నేతలు ఎక్కువగా ఈ నోటీసులు అందుకునే అవకాశాలు ఉన్నట్లుగానైతే ఇంటెలిజెన్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.